హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో పేరు మీద భూమి ఉండడమే గగనమైపోయింది. ఒకవేళ భూమి ఉన్నా ఆ భూమికి సంబంధించిన సర్వే సమస్యలు, ఇతరులతో హద్దుబందుల్లో హద్దురాళ్ళకు సంబంధించిన ఇష్యూసు అవి సర్వసాధారణమైపోయినాయి. సో, ఇటువంటి హద్దురాళ్ళకు సంబంధించిన సమస్యలు గానీ, వాళ్ళ యొక్క భూమికి సంబంధించిన కబ్జాల విషయంలో గానీ, సర్వేకి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి మనము? అసలు సర్వే సమస్యల్ని మనం ఏ విధంగా ఓవర్‌కమ్ చేసుకోవాలి అనేది రెవెన్యూ సీరీస్‌లో భాగంగా మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. చలో. మేజర్‌గా మనం చూసేది సర్వే సమస్యల్లో అన్నదమ్ములు భూములు పంచుకునేటప్పుడు చాలా సమస్యలొస్తాయి. అంటే చాలామంది అన్నదమ్ములు అంటే నేను చూషినా అంటే రికార్డ్‌కి వాళ్ళు వాళ్ళ తండ్రి నుంచి వచ్చే భూమే గావచ్చు, వాళ్ళు కొన్న భూములే గావచ్చు, పంచుకునేటప్పుడు రికార్డుల్లో సరిసమానం జేసుకుంటారు. కాకపోతే మాత్రం మనం కబ్జాలకొచ్చేసరికి అంటే ఒకరు ఒక దగ్గర కబ్జా ఉంటారు. అంటే ఈ భూమి నీకు, ఇంకో భూమి నాకు అని జెప్పేసి ఇలా పంచుకుంటే ఏమైద్దంటే, సో, ఆ సర్వే నంబరు, ఈ సర్వే నంబరు గాకుండా వేరే వేరే సర్వే నంబర్‌లో ఉండిపోయి రికార్డుల్లో సమానంగా ఉంటది. కాకపోతే భూమి మీద వేరే వేరే సర్వే నంబర్‌లో ఉంటారు. సో, అప్పుడనేటివి నిజంగా కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, అలా రికార్డుకు ఒకలా ఉండి పొజిషన్‌లో ఒకలాగా నువ్వు పంచుకున్నావనుకో, అప్పుడు నీకు రేపొద్దున భూమి అమ్మాలన్నా, వేరోళ్ళకి నువ్వు ఏదన్నా అవసరాల కోసం వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురైతాయి. సో, మనము భూమి కబ్జా మీద ఏ దాంట్లో అయితే ఏ సర్వే నంబర్‌లో అయితే ఉంటామో, ఆ సర్వే నంబరే మనకు రికార్డుల్లో ఉండాలి. సో, లేదంటే మనకు రేపొద్దున ప్రాబ్లమ్ వస్తది. సో, అట్లా ప్రాబ్లమ్ రాకుండా మనం కరెక్ట్ సర్వే నంబర్‌లోనే ఉంటున్నామా లేదా అనేది మనం పంచుకునేటప్పుడు మన గవర్నమెంట్ సర్వేని పిలిపించి మనము కొలుచుకుంటే చాలా బెటర్. ఇంకోటేందంటే రేపొద్దున కొందరు పాలెల్లో కొట్లాటలే గావచ్చు, లేదంటే వేరే వాళ్ళే గావచ్చు, వాళ్ళు భూములనేటివి కబ్జా చేస్తుంటారు, మళ్ళా దున్నుతూ ఉంటారు. సో, నా భూమి ఇంతేనా? అంటే ఇంకేమన్నా అంటే నాకు రికార్డ్‌కేమో ఎకరుంటే పొజిషన్‌లో మాత్రం 30 గుంటలే ఉంది అని జెప్పేసి ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే రికార్డ్‌లో కొంచెం ఎక్కువుండి, మళ్ళా మనకు పొజిషన్‌లో ఒకసారి తక్కువ ఉంటే మనం సర్వే పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకోటేంది రేపొద్దున ఎవరికన్నా మనం కొందాము భూమి అని అనుకుంటే ఆహ్, ఆ భూమి కరెక్ట్ సర్వే నంబర్‌లో ఉందా? లేదా? దాని యొక్క ఎక్స్‌టెంట్ ఎంతుంది? అని జెప్పేసి అప్పుడు సర్వే చేసుకుంటాం. అంటే ఈ సర్వే చేసుకునేటప్పుడు ఆ పొజిషన్ అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? మనకు దానికి సంబంధించిన సర్వే హద్దుబందులు కరెక్ట్ ఉన్నాయా? లేదా? అని జెప్పేసి మనము అక్కడ ఆ మండలంకి సంబంధించిన సర్వేయర్ గారు ఉంటారు కాబట్టి, అతని దగ్గర కొలిపించుకుంటే చాలా బెటర్. సో, యాక్చువల్‌గా మనము నిజాం పరిపాలనా కాలంలో 1940లో భూములను కొలిచారు. అప్పుడు కొలిచిన భూములే, అప్పుడు ప్రిపేర్ చేసిన గ్రామ నక్ష లేదా గ్రామ పటములే ఇప్పటి వరకు మనకు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి తప్పించి, ఇప్పటివరకు మనకు కొత్తగా భూ సర్వే అనేది జరగలే. అంటే భూ రికార్డుల ప్రక్షాళనే జరిగింది గానీ, భూ సర్వే అనేది జరగలే. సో, అప్పటినుంచి 1940లో భూములు కొలిచి ఒక సర్వే మ్యాప్‌ని క్రియేట్ చేశారనమాట. అంటే గ్రామ పటము, గ్రామ నక్ష రెడీ చేసినప్పుడు ఏ సర్వే నంబర్ యొక్క విస్తీర్ణం ఎంతుండాలి? ఆ సర్వే నంబర్‌కు విస్తీర్ణం ఎంత? ఆ సర్వే నంబర్ యొక్క హద్దు రాళ్ళు ఏంది? హద్దుబందులేంది? అని చెప్పేసి సర్వే మ్యాప్‌ని రెడీ చేశారు. ఈ గ్రామ పటము, నక్ష ప్రిపేర్ చేసినప్పుడు అదే ఆంధ్రాలో అయితే ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ అని, అదే తెలంగాణలో అయితే సేత్వార్ అనే ఒక రికార్డ్‌ని రెవెన్యూ రికార్డ్‌ని రెడీ చేశారు. సో, అంటే ఏ సర్వే నంబర్‌కి ఎంతెంత విస్తీర్ణం ఉంది? ఆ యొక్క సర్వే నంబరు, ఏ సర్వే నంబరు పక్కన ఏ సర్వే నంబర్‌లున్నాయి అనే మ్యాప్‌తో సహా రెడీ చేశారనమాట. సో, మళ్ళీ ఇంకోటేందంటే, ఈ గ్రామ పటము, గ్రామ నక్ష ప్రిపేర్ చేసినప్పుడు ఇండివిడ్యువల్ సర్వే నంబర్‌ని కూడా ఒక మ్యాప్ తయారు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండో సర్వే నంబర్ ఉన్నదనుకో, ఆ రెండో సర్వే నంబర్ యొక్క హద్దుబందులు ఏమేముంటాయి? రెండో సర్వే నంబర్ పక్కన మూడో సర్వే నంబర్ ఉందా? లేకంటే పదో సర్వే నంబర్ ఉందా? ఏ సర్వే నంబర్ ఉంది దాని పక్కన? దాని యొక్క హద్దులేంది? దాని యొక్క విస్తీర్ణం ఎంత? అని జెప్పేసి దానికి అంటే ఇండివిడ్యువల్ సర్వే నంబర్‌కి కూడా ఒక మ్యాప్‌ని రెడీ చేశారు. అంటే గ్రామంలో ఉన్న మొత్తం సర్వే నంబర్‌లకు గ్రామ పటం, గ్రామ నక్షతో పాటు ప్రతి ఇండివిడ్యువల్ సర్వే నంబర్‌కి కూడా ఒక మ్యాప్ ఉంటది. దాన్నే మనము టిప్పన్ అని అంటాం. సో, అంటే మనకు సర్వే సమస్యలొచ్చినప్పుడు ఆ ఇండివిడ్యువల్ సర్వే నంబర్ ఏ సర్వే నంబర్‌లో ప్రాబ్లమ్ వస్తుందో ఆ సర్వే నంబర్ యొక్క టిప్పన్ చూస్తారు. ఆ టిప్పన్‌లో గనక మనం చూస్తే ఆ యొక్క హద్దురాళ్ళకు సంబంధించి మనకు ఏవేవి ఎక్కడున్నాయి అని చెప్పేసి స్కేల్ ప్రకారము భూములు కొలిచినప్పుడు తెలుస్తాయి. సో, నా భూమి ఇప్పుడు నాకు భూమి తక్కువొస్తుంది. నా రికార్డ్‌కేమో ఎక్కువుంది. నా భూమి కొలిచేయండి అని చెప్పేసి సర్వేయర్‌కి అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకో మీ సేవలో. ఎఫ్‌లైన్ పిటిషన్ అంటాం దాన్ని. సో, ఎఫ్‌లైన్ పిటిషన్ ద్వారా నీ యొక్క అప్లికేషన్ అంటే నీ పాస్‌బుక్‌ని జత చేస్తూ మండల సర్వేయర్ గారికి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే, మండల సర్వేయర్ గారొచ్చి కొలుస్తారు. ఆ కొలిచినప్పుడు ఏందంటే ఫస్ట్ అనేది గ్రామ పటము, గ్రామ నక్ష సహాయంతో
ఆ 1940లో ఎప్పుడైతే హద్దురాలు నిర్ణయించారో ఆ హద్దురాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి వెరిఫై చేసుకొని ఆ వెరిఫై చేసుకున్న యొక్క అంటే చాలా చోట్ల అంటే జనాభా పెరిగిపోయింది. మళ్ళా కమతా విస్తీర్ణం అనేది తగ్గిపోయింది. అంటే చిన్న చిన్న కమతాలు ఏర్పడ్డాయి. అంటే చిన్న చిన్న భూములు చిన్న చిన్నగా అంటే అంటే భూమి అంటే జనాభా పెరుగుతుంది. సో వంశపారంపర్యంగా వచ్చే భూములన్నీ వాటి యొక్క విఘటనం జరుగుతుంది కాబట్టి సో విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి వాటి యొక్క హద్దురాళ్ళు అనేటివి పంచుకునేటప్పుడు అటో ఇటో కబ్జాలు జరుగుతూ ఉంటాయి. అటో ఇటో దున్నుతూ ఉంటారు. సో నీకు యాక్చువల్గా గ్రామ పటంలో ఏవైతే ఉన్నాయో రియల్గా ఉండే అద్దురాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై చేయాలంటే 1940 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కొలిచారో ఆ అద్దురాళ్ళు ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంటాయి. ఒక విలేజ్లో ఏదో ఒక చోట ఒక్క అద్దురాయి ఉన్నా ఆ అద్దురాయితోని అంత నీ యొక్క ప్రాబ్లం ఉన్న సర్వే నెంబర్ దాకా కరెక్ట్ మ్యాప్ని ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సర్వేర్లకి చాలా కష్టతరంతో కూడుకున్న పని ఇది. సో కాబట్టి ఇప్పటివరకు భూ సర్వే జరగలేదు కాబట్టి అది తప్పదు. సో యాక్చువల్గా నీకు భూమి అనేది ఎక్కడ ఏ పొజిషన్లో ఉందనేది అంటే భూమి అనేది ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నది సర్వేయర్ చూపిస్తారా అంటే మనకు చూపించరు. సర్వేయర్ మరి ఏం చూపిస్తాడు? మనకేంటంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాము ఆ పొజిషన్ యొక్క సర్వే నంబర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 10వ సర్వే నంబర్లో ఉన్నాం. ఆ 10వ సర్వే నంబర్ యొక్క హద్దురాళ్లను మాత్రమే చూపించగలుగుతాడు. అంటే 10వ సర్వే నెంబర్ యొక్క సద్దురాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఏ ప్లేసెస్ ఉన్నాయి అని టిప్పన్ సాయంతో గ్రామ నక్ష సాయంతో చూపిస్తాడు. కానీ మన లోపల ఇండివిజువల్ సర్వే నెంబర్ మరి చూపించరా అంటే చూపించరు. ఎందుకు చూపించరు అంటే రేపు అంటే భూమి అనేది వంశపారంపర్యం కానీ కొన్న పరంగా కానీ అక్కడ ఇక్కడ అనేది దున్నడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి ఎవరి ప్లేస్లు ఉన్నది ఏం కదా అది ఎక్కడెక్కడ జరిగారు అనేది ఆ సర్వేయర్కి ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఆ యొక్క 1940లో ప్రిపేర్ చేసిన యొక్క మ్యాప్ సహాయంతో ఆ సర్వే నెంబర్ యొక్క బౌండరీస్ మాత్రమే మనకు చూపిస్తారు. సో కాకపోతే మరి మన ఆ లోపల ఉన్న భూమి ఎంత ఉంది అని చెప్పేసి మనం ఎంత మేరకు పొజిషన్లో ఉన్నాము అంటే 5 గుంటలకు ఉన్నామా 10 గుంటలకు ఉన్నామా మాత్రమే చూస్తారు. కానీ ఎవరి దగ్గర నుంచి నీకు రావాలి అనేది ఆయన చెప్పలేరు. సో మరి ఎట్లా మరి మనం అంటే సర్వేయరు ఓన్లీ బౌండరీ మాత్రమే చూపిస్తాడు. కానీ మనకు ఎకరం ఉండాల్సింది 30 గుంటలు మాత్రమే ఉంది. మరి మనకు తెలిసేది ఎట్లా? సో అప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే అప్పుడు ఏంటంటే ఏ అధికారికి కానీ ఏ సర్వేయర్కి కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్గా నీ భూమి ఎంత ఉంది, ఎక్కడుంది, నీ పొజిషన్ ఏంది అని చెప్పేసి చూపించే అధికారం కానీ లేదు. ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. సో మరి మనం భూమి తెలుసుకునేది ఎట్లా అంటే మనకు భూమి తెలుసుకునేది ఎట్లా అనే ఆలోచన వచ్చినప్పుడు అసలు మనకు భూమి ఏ విధంగా వచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనకు పూర్వీకుల నుంచి వచ్చిందా లేదంటే కొనుగోలు ద్వారా వచ్చిందా? మనకు పూర్వీకుల నుంచి వస్తే మనకు మన నాన్న నుంచో మన తాతల నుంచో వస్తే మన నాన్న ఎన్నో మన తాతనో ఇక్కడ నుంచి ఇక్కడ రా నీ భూమి ఈ సంబంధించి ఇదిరా అని చెప్పేసి చెప్తాడు. లేదు అనంటే మన కొనుగోలు ద్వారా వచ్చుంటే మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో ఆ కొన్న వ్యక్తి అయినా చూపిస్తాడు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ భూమి నా ఆధీనంలో ఉంది కాబట్టి ఇది నా భూమి, అది నీకు అమ్ముతున్నా అని చెప్పేసి అది చూపిస్తాడు. అంటే ఎవరైతే కొంటురో ఆ వ్యక్తి అయినా కానీ లేదంటే వంశపారంపర్యంగా వచ్చినప్పుడు మన పూర్వీకులు కానీ వాళ్ళు మాత్రమే మన పొజిషన్కి సంబంధించింది చూపిస్తారు తప్పించి మనం ఇక సర్వేయరు వాళ్ళు చూపించలేరు. సో మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండివిజువల్గా మనము సర్వే నెంబర్ యొక్క విస్తీర్ణము ఎంత ఉంటే అంత కొలిచి ఇవ్వమని సర్వేయర్ గారిని అడగలేము. కానీ మనం ఏం చేయాలి అంటే చాలామంది ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో అందరికీ అదే సమస్య ఉంటే ఆ సర్వే నెంబర్ల యొక్క భూములు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి భూమి కొలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంబంధించి విల్లింగ్ కావాలి, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. నిజంగానే మా భూములు తక్కువ లెక్కలే ఉన్నాయి, మా ఇండివిజువల్ సర్వే నెంబర్లు కొలిచేయండి అని అందరూ ఒప్పుకుంటే అందరి సర్వే నెంబర్లు అందరికి సంబంధించిన భూమి ఆ సర్వే నెంబర్లో ఎంతెంత ఉంది, ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది అని చెప్పేసి కొలుస్తారు. కాకపోతే మన పూర్వీకుల నుంచి వచ్చినంత మాత్రాన మన వేరే వాళ్ళు ఎవరెవరో ఉండొచ్చు. మన అన్నదమ్ములే కాదు చాలామంది ఉంటారు మన ఊళ్ళల్లో, మన పక్కన ఉంటారు, కానీ మన అదే సర్వే నెంబర్లు ఉంటారు, వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. సో ఇదంతా ఒక పెద్ద టాస్క్ ఇది యాక్చువల్గా. సో వాళ్ళందరూ ఒప్పుకుని ఈ సర్వేకి సంబంధించిన వాళ్ళందరూ ఒప్పుకొని ఈ సర్వే నెంబర్లో ఎంతెంత ఎవరెవరికి ఉందో రికార్డుకి ఎంతెంత ఉందో అంతంత మాకు చేసి ఇవ్వండి అని అందరూ ఒప్పుకుంటేనే అప్పుడు సర్వేయర్ గారు ఏమైనా చేయగలుగుతారు. సో లేదంటే ఇండివిజువల్గా ఒక్కరికి మాత్రం అది చేయడానికి చాలా కష్టతరం, వేరే వాళ్ళు ఒప్పుకున్నా చాలా గొడవలు అయిపోతాయి. సో మరి దీని పరిష్కారం ఏంది? సో మనం ఏంటంటే మన కొనుగోలు ద్వారా వచ్చినప్పుడు కానీ లేదంటే వంశపారంపర్యంగా వచ్చినప్పుడు కానీ
మనము ముఖ్యంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏందంటే మనము అన్నదమ్ముల మధ్య పంచుకుంటున్నప్పుడే భూమి అనేది పొజిషన్‌లో గూడా సేమ్ పంచుకోవాలి. పొజిషన్‌లో ఎంతైతే భూమి ఉంటుందో రికార్డ్‌లో గూడా ఎలాగూ మనం ఈక్వల్‌గా పంచుకుంటారు కాబట్టి పొజిషన్‌లో గూడా ఆ విధంగానే పంచుకోవాలి. లేదు పొజిషన్‌లో చిన్న చిన్నగా భూములొస్తున్నాయి సమానం చేసుకుంటే అది ఒక్క ముఖం గాదు చీరికలు అయిపోతాయి అని జెప్పేసి అనుకుంటే, ఆ పొజిషన్ ఏదైతే ఉందో, ఆ సర్వే నంబర్ ఏదైతే ఉందో, ఆ సర్వే నంబర్ నువ్వు ఎంత పొజిషన్‌లో అయితే ఉంటున్నావో, ఆ పొజిషన్‌ని ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకో పొజిషన్ నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఆ పొజిషన్‌ని వేరే మిగతా అన్నదమ్ములకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఏంది నువ్వు ఎంతైతే పొజిషన్‌లో ఉంటున్నావో అంత మేరకు పొజిషన్ మాత్రమే రికార్డు అంటే పొజిషన్‌కి, రికార్డ్‌కి లంకె కుదిరినప్పుడే నువ్వు కంపల్సరీ నీకు రేపొద్దున ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటది కాబట్టి కంపల్సరీ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. సో అది. సో మరి వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారనంటే, వేరే వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేయాలి? నీకు సంబంధించిన అంటే నీకు నీ పూర్వీకులు గానీ, నువ్వు కొన్న ప్లేస్ నుంచి గానీ ఎప్పుడైతే భూమి గనక ఉంటే ఆ భూమి యొక్క హద్దురాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కంచె వేసుకోవడం కానీ లేదంటే చుట్టూ నువ్వు కాలువలు తీసుకోవడం కానీ అటువంటివి చేస్తే నీకు ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది. లేదంటే వేరే వాడు వచ్చి దున్నుతాడు. ఈ సంవత్సరం ఇంకోటి దున్నితే రేపొద్దున నువ్వు దున్నుతావు. సో అట్లా హద్దులు అటు జరిగి ఇటు జరిగి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరుగుతుంటాయి. లాస్ట్కి వస్తే ఏం చేయాల్సి వస్తే ఈ బలముందుంది రాజ్యం అన్నట్టు ఒక్కొక్కసారి చాలా క్రిటికల్గా వెళ్ళిపోతుంది ఇష్యూ. అప్పుడు ఏంది? సో అక్కడున్న పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయడమా లేదంటే లీగల్గా ఏమన్నా యాక్షన్ తీసుకోవడమా అంటే ఇంజెక్షన్ ఆర్డర్ కానీ ఇది తీసుకోవడమా లేదంటే అవి అని చేయాల్సి వస్తుంది. సో అంటే ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే వేరే వాళ్ళు మన దాంట్లో కబ్జా చేయకుండా ఎన్ని రోజులు అనేది కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. సో మనం భూమి మన ఆధీనంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. దాన్ని మనం ప్రతి సంవత్సరము మనము కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే ఎవరో ఒకరు దున్నుతుంటారు, ఎవరో ఒకరు చేస్తుంటారు కాబట్టి మనము మన హద్దురాలని మనమే ఫిక్స్ చేసుకొని మన భూమి వేరే వాళ్ళ చేతుల్లో కబ్జా లేకుండా చూసుకున్నప్పుడే మనకు సర్వే సమస్యలు రావు. సో సర్వే సమస్యలు వస్తే మాత్రం మనకు గవర్నమెంట్కి ఎఫ్లైన్ పిటిషన్ ద్వారా పెట్టుకున్నా కానీ వాళ్ళు అవుటర్ బౌండరీ మాత్రమే చూపిస్తారు. సో మన పొజిషన్ మాత్రమే చూపిస్తారు. నీ భూమి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది అని చెప్పేసి ఏ అధికారి ఏ సర్వేయరు నీకు చూపించడు. సో ఎఫ్లైన్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు సర్వేయర్ గారు మన పొజిషన్కి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సర్వే చేసి హద్దురాలను నిర్ణయించి మన పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నామో అని చెప్పేసి ఒక మ్యాప్ ఇస్తాడు. ఆ మ్యాప్ ఇచ్చి అంటే యాజ్ పర్ టిప్పన్ ప్రకారము యాజ్ పర్ గ్రామ నక్షం ప్రకారము ఆ స్కేల్ని అక్కడ పొజిషన్లో కరెక్ట్ ఏ పొజిషన్లో ఉన్నావు అని చెప్పేసి ఒక మ్యాప్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో ఆ మ్యాప్ కూడా నీకు నువ్వు సాటిస్ఫై కాకపోతే ఆ మండల సర్వేయర్ గారు చేసిన సర్వే కనుక నీకు సాటిస్ఫై కాకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏడీ సర్వేయర్ గారు ఉంటారు. సో ఏడీ సర్వేయర్ గారికి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళా రీసర్వే చేస్తారు. సో అప్పుడన్నా నీ పొజిషన్ ఏంది, నీ యొక్క అవుటర్ బౌండరీ ఏంది అని ఫిక్సేషన్కి కరెక్ట్గా నీకు తెలుస్తుంది. సో అట్లా సర్వేయర్ కొలిసిన దాని మీద నీకు డౌట్స్ ఉంటాయి, పైన ఏడీ సర్వేయర్ పైన ఇంకా డౌట్స్ ఉంటాయి, ఇంకా పై లెవెల్లో అధికారులకి మనం అప్లై చేసుకోవచ్చు. అదే మన కింద సర్వేయర్ కొలిసిందే మనకు ఫైనల్గా మనం అథెంటికేషన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫర్ నౌ.